ఇంట్లో ఉండగానే శానిటరీ గ్రౌండ్ వర్క్ అంతా చేస్తాం అనమాట. తర్వాత బిల్డింగ్ కట్టిన తర్వాత మనం ఈ చాంబర్ అయితే రైట్ చేస్తున్నాం. ఇలా నీట్గా లాంచ్ చేసుకోవాలన్నమాట. ఏదో సున్నం వేసేసి లెవెల్ చేస్తాం సరిపోయిందంటే కాదన్నమాట. హోమ్మేడ్ చాంబర్లు ఇవి సొంతంగా తయారన్నమాట. మనకేంటంటే రెడీమేడ్ చాంబర్లు అమ్ముతారు కానీ అంత గట్టిగా ఉండవండి. గ్రూ అనేది ఉండాలి కంపల్సరీగా. ఆ గ్రూ ఉండడం వల్ల ఏమవుతుందంటే పొద్దున అవసరం తీసుకునేలాగా ఉంటుంది అనమాట. మనకి వండి ఫినిషింగ్ అలా ఉంటుంది అన్నమాట. ఈ వండి ఫినిషింగ్ కిందకుండి బరకున్న వైపు టైల్స్ ఎతికిచ్చారనమాట. మరోవైపు ఉన్న సందుకి ఈశాన్యం చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఫ్లోటా పెట్టాను చూసా, దాన్నే ఈశాన్యం ఉంటాం. పడవ సందుకి ఈశాన్యం అనమాట. అంటే ఉన్న స్థలాన్ని 4 భాగాలు చేస్తే ఈశాన్యంలో వాటర్ పెడతాం. మనం ఎప్పుడు కూడా మనం వర్క్ అనేది అప్డేట్గా చేసుకోవాలి, అడ్వాన్స్గా ఆలోచించాలండి. మన ఆలోచన తీరు అనేది కూడా ఎప్పుడు కూడా కొత్తగా ఆలోచించడానికి ట్రై చేయాలి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేసామండి. మనకు ఆల్రెడీగా 2 వీడియోలు పెట్టాం అనమాట. దీంట్లో గ్రౌండ్ వర్క్ ఒకటి, అలాగే బేస్మెంట్ లెవెల్ ప్లానింగ్ ఎలాగనేది కూడా పెట్టాం. ఇదేంటంటే బేస్మెంట్లో ఉండగానే శానిటరీ గ్రౌండ్ వర్క్ అంతా చేస్తాం అనమాట. తర్వాత బిల్డింగ్ కట్టిన తర్వాత మనం ఈ చాంబర్ అయితే రైట్ చేస్తున్నాం. చూపిస్తాను మీకు. ఆ వీడియోలు కుదిరితే మీకు ఎన్కార్డులు ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇలాగ చాంబర్ మీద వీళ్ళేంటంటే ఉండేసి ఆ చాంబర్ బిల్ ఎలా ఉందో దాని క్యాప్ అంటాం, చాంబర్ క్యాప్ అంటాం. ఆ క్యాప్ మీద టైల్స్ అతికిస్తారనమాట. సో ఇవి ఏంటంటే పల్లం అయిపోయినాయి. మనం ఏంటంటే లెవెల్గా ఆ టైల్స్ బిల్లాను ఫ్లోరింగ్ లెవెల్గా ఉండేలాగా సెట్ చేస్తున్నాం. సో ఇలా నీట్గా లాంచ్ చేసుకోవాలన్నమాట. ఏదో సున్నం వేసేసి లెవెల్ చేస్తాం సరిపోయిందంటే కాదన్నమాట. బాగోదు, గ్యాప్లు వచ్చేస్తాయి. నీట్గా ఆ లెవెల్ ప్రకారంగా మనం ఆ నాట్లు తీసుకొని, చిగిరిపులతో నాట్లు తీసుకొని ఆ లెవెల్గా ఉండేలాగా మనం దాన్ని లోన సున్నంతో చక్కగా కొత్త చాంబర్ లాగా లెవెల్ చేసుకోవాలన్నమాట. దానికి కూడా వంట పెట్టుకుంటే నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. ఇలాగ హోమ్మేడ్ చాంబర్లు ఇవి సొంతంగా తయారన్నమాట. మనకేంటంటే రెడీమేడ్ చాంబర్లు అమ్ముతారు కానీ అంత గట్టిగా ఉండవండి. సో చూసారు కదా, ఇలాగ సెట్ చేసాం. టైల్స్ డిజైను ఎలా ఉందో ఆ లెవెల్కి ఉండేలాగా చుట్టూరు గ్రూ అనేది ఉండాలి కంపల్సరీగా. ఆ గ్రూ ఉండడం వల్ల ఏమవుతుందంటే పొద్దున అవసరం తీసుకునేలాగా ఉంటుంది అనమాట. మనకి లేదనుకోండి, మనకు టైట్గా పెట్టేసాం అనుకోండి, బిల్ల రాదు, టైల్స్ ఊడిపోతాయి. సో ఇది వచ్చి మనం పడమని సందులో ఉన్నాం. ఈ చాంబర్ వచ్చి క్యాప్ అనేది పగిలిపోయిందంట, మనకు తెలియదు. ఈ టాప్ మేస్లు మరి ఏదో పడేయడమో ఏదో జరిగింది పరందాలు తీసినప్పుడు. మనం పోసామన్నమాట. అది ఈ చాంబర్ క్యాప్ అనేది మళ్ళీ పోసాం. చూసారుగా, వండి ఫినిషింగ్ అలా ఉంటుంది అన్నమాట. ఈ వండి ఫినిషింగ్ కిందకుండి బరకున్న వైపు టైల్స్ ఎతికిచ్చారనమాట. సో ఇప్పుడు వచ్చి మనం ఉత్తరం వైపు అలాగే పడమ వైపు సందు చూపిస్తాను చూడండి. ఈ పడమరలో మనకి ఫ్లో ట్రాప్ సెట్టింగ్ ఎక్కడని కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. చూడండి, మనకు కనబడుతుంది కదా. ఈ పడమర వైపు సందు లాగినప్పుడు ఈశాన్యంలోకి పడమర వైపు ఉన్న సందుకి ఈశాన్యం చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఫ్లో ట్రాప్ పెట్టాను చూసా, దాన్నే ఈశాన్యం అంటున్నాం. పడమ సందుకి ఈశాన్యం అన్నమాట. అంటే ఉన్న స్థలాన్ని 4 భాగాలు చేస్తే ఈశాన్యంలో వాటర్ పెడతాం మనం, రైన్ వాటర్ కానీ ఏదో కడుక్కుని నీళ్ళు కానీ వచ్చేలాగా. సో ఆ ఫ్లో ట్రాప్ అని నాకు సెట్ చేసాం. ఆ వాటర్ అనేది ఆ ఫ్లో ట్రాప్లో ఉండి ఆగిపోతాయి అనమాట. ఇంకా టైల్స్ మీదకి రావు, అలాగే ఉత్తరం వైపు సందులోకి రావు అనమాట ఇంకా. సో మనం ఈ ఫ్లో ట్రాప్ సిస్టమ్ అనేది అలా సెట్ చేసుకోవాలి. ఫ్లోరింగ్ ఏ వాటర్కి లాగుతారు, ఇటువైపు వాటర్ పెడతారు, ఆ వాటర్ ప్రకారంగా ఈ ఫ్లో ట్రాప్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట మనం. సో ఆ జాలీలు కూడా ఈ లాకింగ్ జాలీలు చూడండి, మీకు ఈ జాలీలు అనేది లాకింగ్ జాలీలు అనమాట. చుట్టూ రింగ్ ఉంటుంది, లోన ప్లేట్ ఉంటుంది అనమాట. ఆ బటన్స్ తిప్పి మనం అడ్జస్ట్ చేసి ప్రెస్ చేసేయడం కిందకి. అత్మానం ఏమైనా స్టక్ అయితే ప్లేట్ తీసుకుని సరిపోద్ది అనమాట. రింగ్ అలా ఉండిపోద్ది. కొట్టుకొని మళ్ళీ అత్మానం సిమెంటు లేదా సున్నమో సిమెంటు రాసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు వచ్చి మనం దక్షిణం సందులోకి వెళ్తున్నాం, చూపిస్తాను మీకు. ఇక్కడైతే మనం చూడండి డైనింగ్ వాష్ బేసిన్ ఉందన్నమాట. దానికోసం ఫ్లో ట్యాప్ అయితే సెట్ చేసాం. అలాగే ఇక్కడ మీకు ఏసీ పైప్స్ కూడా ఫ్యూచర్లో పైప్ పెట్టి ఉంచారు కదా, అది కూడా ఏసీకి పనిచేస్తుందని అడ్వాన్స్గా పెట్టి ఉంచారు వాంటర్లో. మనం అది పెట్టలేదు. మనం ఏం చేసామంటే ఇక్కడ ఏసీ పైప్ని శుభ్రంగా తీసుకెళ్ళి గ్రౌండ్ వర్క్లోనే ఈ నాండ్రాఫ్లో, బాత్రూంలో ఉండే నాండ్రాఫ్లో కలిపేసామన్నమాట. సో అది ఏసీ అవుట్లెట్ అనమాట, వేస్ట్ వాటర్. ఎప్పుడు కూడా మనం వర్క్ అనేది అప్డేట్గా చేసుకోవాలి, అడ్వాన్స్గా ఆలోచించాలండి. మన ఆలోచన తీరు అనేది కూడా ఎప్పుడు కూడా కొత్తగా ఆలోచించడానికి ట్రై చేయాలి. మనం ఎప్పుడు ఒకే పని అలా చేస్తాం అనుకోండి, మరుగున పడిపోతాం మనం కూడా. పాత పనుల రేళ్ళలో అంటారు మేసుల్ని, కొత్తగా వచ్చేవాళ్ళు. మనం కూడా కొత్తగా ఆలోచిస్తే కొత్త తరహాగా వాటర్ అనేది కూడా మనకు లైక్ చేస్తే పనులు అనేది ఎక్కువగా ఉంటాయి. లేటెస్ట్ వర్క్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనకు వచ్చిన పనే చేస్తామే కాదు. సో ఇది వచ్చి మన కిచెన్ గుమ్మం అనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను. కిచెన్లో ఇక్కడ వాష్ ఏరియా అవసరం ఉంటుంది కదా, ఆ వాష్ ఏరియా దగ్గర మనం ఈ ఫ్లో ట్యాప్ సెట్ చేస్తాం. అంట్లు కడుక్కున్నా, వీళ్ళని బట్టలు తుక్కున్నా, లేదా ఫంక్షన్ ఎప్పుడు గిన్నెలు తోముకుంటా కానీ అది సెట్ చేస్తాం. ఇక్కడ ఈ పీ ట్రాప్ అయితే సెట్ చేస్తాం అనమాట.
ఆ డమ్మీ కనబడుతుంది కదా, ఫ్యూచర్లో పైకి ఉండేలాగా పైన ఏమైనా మళ్ళీ కిచెన్ కట్టుకున్న ఆ డిన్నర్ డమ్మీ తీసి దాంట్లో కలుపుకోలేగా మళ్ళీ కింద పాల్గొట్టే పని లేదు ఫ్యూచర్లో. సో ఇది వచ్చి స్టార్టింగ్ చామర్ అనమాట, వాషేర్ నుంచి స్టార్టింగ్ అయిన చామరు. సో ఇక్కడ మామూలుగా ఈ ఆగ్నేయలో ఈ సంధికి అనమాట, మామూలుగా మొత్తం సంధికి ఉండేలాగా ఫ్లోర్ ట్యాప్ చేస్తాం. ఆల్రెడీ 3 ఉన్నాయి కదా, ఈజీగా లాగేస్తాయి, ఎక్కడెక్కడ లాగేస్తాయి. మళ్ళీ తూర్పు పైప్స్ ఈ టైల్స్ మీదకి రావన్నమాట నీళ్ళు. సో అలా ఫ్లోర్ ట్యాప్ అనేది సెట్ చేసుకోవాలి. ఎలాగైతే మనకి ఈ ఫ్లోరింగ్లో వాటర్ ఎలా పెడతారో ఆ వాటర్ ప్రకారంగా మనం ఫ్లోర్ ట్యాప్లో సెట్ చేయాలి. సో ఇక్కడ మనకి చూశారు కదా, అలాగా టైల్స్ చేశారు. చుట్టూరు కూడా కొంచెం టైల్స్ మీద సున్నం రాయలేదు, అలా ఉండటం వల్ల టైల్స్ పగిలిపోతాయండి. మనం అయినా నీట్గా శుభ్రంగా రాసి ఆ చాంబర్ను కూడా కొద్దిగా డౌన్ అయిపోయినాయి 2 అంగుళాల దాకా, దాన్ని లెవెల్గా ఉండేలాగా సెట్ చేసి నీట్గా మళ్ళీ చాంబర్లు చేస్తున్నాం అనమాట. సో అప్పుడే తీసినప్పుడు వీడియో ఇది మీకు. సో ఎప్పుడు కూడా చాంబర్లు ఓపెన్గా ఉండటం మంచిదా క్లోజ్గా ఉండటం మంచిదా అంటే ఓపెన్గా ఉండడమే బెస్ట్ అండి. మనకి ఎప్పుడైనా స్ట్రక్ అయినా ఏం తేడా వచ్చినా లీకేజీలు వచ్చినా చూసుకుంటాకి తీసుకుంటాకి ఉండేలాగా చూసుకోవాలి చాంబర్లో. వాస్తవంగా ఇప్పుడు టైల్స్ అతికిచ్చారు, టైల్స్ కన్నా కూడా ఈ టైల్స్ ఏ కలర్లు ఉన్నాయో ఆ కలర్లని మనం టైల్స్ మామూలుగా ఈ టాపీ బిళ్ళ మీద మనం చాంబర్ క్యాప్లు ఉన్నాయి కదా, ఆ బిళ్ళ మీద మనం రంగు వేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఎక్కువ శాతం. ఈ టైల్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే కొన్నాళ్ళకి తీసేవాడు సరిగ్గా తీయలేదనుకోండి, ఆ క్యాప్ని ఓపెన్ చేయలేదనుకోండి, ఆ టైల్స్ బిల్ల ఊడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో చూశారు కదా, ఇంత ఈ వీడియో. ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది వేసులకి రికమెండ్ అవుతుంది అనమాట. ఇది వచ్చి మన గ్యాస్ పైప్ అనమాట, పైపులు ఎక్కువ ఉన్న వాస్తవం ఇక్కడ పెట్టాం. సో ఇక్కడ మనకి పక్కనే ట్యాంక్ అనమాట, ఆ చాంబర్ పక్కనే చూశారు కదా అది ట్యాంకీకి ఎప్పుడైనా తోడుకోవడం కోసం ఆ పైప్ మొక్క అయితే పెట్టాం. అంటే డమ్మీ తెస్తాకి వెళ్ళారు, ఈ లోపల నేను వీడియో తీసాను అనమాట. డమ్మీ దాని మీద పెట్టాలి, ఫ్యూచర్లో ఎప్పుడైనా తోడుకుంటాం కదా, డమ్మీ తీసి తోడుకోవడమే బెస్ట్ అనమాట. ఇంకా ఇది మనం అత్తమానం కొట్టి చాలా చోట్ల కొంత ఏం చేయాలి, బిల్లను కొట్టి బిల్లను తీసి మళ్ళీ పెనమాట, అలా ఏం అవసరం లేదు. అలాగే మనం ఒక కపింగ్ సెట్ చేసుకొని దాంట్లో పైపు పెట్టి డమ్మి పెట్టుకుంటే అవసరం తీసుకుంటాం, లేకపోతే అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు గ్యాస్ పైప్ చూపిస్తాను. గ్యాస్ పైప్ ఇప్పుడు కూడా బిల్డింగ్కి నైరుతి మూల ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి పైన మనం స్లాబ్ మీకు ఎక్కితే ఆ స్లాబ్ నుంచి ఇంచుమించు 8.5 అడుగులు పైకి ఉండేలాగా మనం ఈ గ్యాస్ పైప్ అంటే సెట్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి పైకి ఎక్కిన ఏం స్మెల్ రావన్నమాట, అదే మీకు చూపిస్తున్నాను. సో చూశారు కదా, ఇది స్టార్టింగ్ అనమాట. ఎక్కడైతే లాస్ట్ పైప్ ఉందో ఆ పైప్ దగ్గర సెట్ చేసుకోవాలి.